కోనపర్తి హరిపోయి గారు మరియు కోనపర్తి రాజీవ్ గారు, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈఆర్ఓ గారు మోహన్ రావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికి కూడా 65వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సరే, ఇది మనకు అర్ధరాత్రి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యము అప్పటి నుంచి కూడా మన భారతదేశము అనేక విధాలుగా ఆర్థిక పరంగాను, సాంఘిక పరంగాను, మత పరంగాను అనేక సమస్యలను ఎదుర్కొంటూ అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ వస్తున్నటువంటి కొన్నిసారి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. మనకు స్వతంత్రం ఎలా వచ్చింది, ఎవరెవరు పోరాటాలు చేశారు, ఎవరెవరు ఉద్యమాలు చేశారు అనే దాని గురించి ఈ యొక్క మసీదుపేట యూత్ అసోసియేషన్ వారు ఈ స్వాతంత్రం గురించి వివరంగా చెప్పమని ఉన్నారు. మన భారతదేశానికి ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు ప్రతి దేశాన్ని సంచరిస్తూ వాళ్ళ వ్యాపారాలను ఏకదాటిగా నడుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మన భారతదేశానికి కూడా బ్రిటిష్ వారు వచ్చారు. వీళ్ళే కాదు, చాలా మంది యూరోపియన్స్ కూడా మన దేశానికి వచ్చారు. వాస్కో గామా వల్ల ఆయన మొట్టమొదట మన దేశానికి వచ్చారు యూరోపియన్స్. తర్వాత ఈ సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత బ్రిటిష్ వారు కూడా మన దేశానికి వచ్చారు. మన దేశాల్లో బాగా సంపద ఉంది. ఈ సంపదని ఎలాగైనా సరే ఈ సంపదని కాజేసి వాళ్ళ దేశాన్ని తీసుకోవాలనే ఉద్దేశం